ఈ దినము దేవుడు మనల్ని నూతన వాగ్దానంతో తృప్తిపరచబోతున్నాడు. నవంబర్ 4, 25వ సంవత్సరమున ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము యెషయా 45వ అధ్యాయము 14వ వచనము. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఐగుప్తీయుల కష్టమును కూషు వర్తక లాభమును నీకు దొరుకును. దీర్ఘదేహులైన సెబాయీనులను నీ యొద్దకు వచ్చి నీ వారగుదురు. వారు నీ వెంట వచ్చెదరు. సంకెళ్ళు పట్టుకొని వచ్చి నీ ఎదుట సాగిలపడెదరు. నిశ్చయముగా నీ మధ్య దేవుడు ఉన్నాడు, మరి ఏ దేవుడునూ లేడు, ఆయన తప్ప ఏ దేవుడునూ లేడు అని చెప్పుచు నీకు విన్నపము చేసేదరు. ఇది కోరహు జీవితమును గురించి ప్రభు చెప్తూ వస్తున్న మాటలు. అతని పక్షమున జనులను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. దేవుడు తన కుడి చేతిని పట్టుకుని వారందరూ జయించువారుగా ఉంటారు. సర్వలోకమునకు దేవుడని పేరనమాట. ఆయన మనం ఎరుగున్నప్పటికీ మనం ఆయనను ఎరగలేదు, ఆయనను మనము గమనించలేదు, కానీ ఆయనే మొదట మనల్ని ఎరిగిన వాడిగా ఉన్నాడు. అందుకనే కదా ఇక్కడ అంటాడు, నువ్వు నన్ను ఎరగకున్నప్పటికీ నిన్ను సిద్ధపరిచితిని. యెహోవాను నేనే, నేను తప్ప మరి ఏ దేవుడు లేడని. నేను వెలుగును సృజించిన వాడను, అంధకారమును కలుగజేసిన వాడను, సమాధానకర్తను, కీడును కలుగజేసిన వాడను నేనే అని, యెహోవాను నేనే అని వీటన్నిటిని కలుగజేసిన వాడను ఆయన మనం తెలుసుకున్నట్లు ప్రభువు మనకు మార్గములను సిద్ధపరచువాడుగా ఉన్నాడు. పేరు పెట్టి పిలిచిన దేవుడు, నీకు ముందుగా వెళ్ళి మెట్టలను సరాళము చేయు దేవుడు, ఇత్తడి తలుపులను పగులుగొట్టు దేవుడు, పేరు పెట్టి పిలిచిన దేవుడు, నమ్మదగిన దేవుడు, మనల్ని ఏర్పరచుకున్న దేవుడు, ఎరిగిన దేవుడు. కాబట్టి ఆయన మాత్రమే నిజమైన దేవుడని, ఆయన మాత్రమే సర్వశక్తిగల దేవుడని తెలుసుకున్నట్లు ఐగుప్తీయుల కష్టార్జితమును మనకిచ్చేవాడిగా ఉన్నాడు. ఉన్నత దేహులు నీకు యొద్ద వచ్చి నమస్కారము చేసెదరు. నిశ్చయముగా మీ మధ్య దేవుడు ఉన్నాడని వారు తెలుసుకొని నీకు విన్నపములు చేసెదరు. ఎంతకాలమో లేదండి, ప్రభు యొక్క సమయం ఆసన్నమైనప్పుడు జరుగును.